దేవుని స్తోత్రం, మీ అందరికి వందనాలు. మరొకసారి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మరి సామెతల గ్రంథము మరి సొలొమోను రాసినటువంటి సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన, స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడవు తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి నాయన వాక్యం చెప్పడానికి నాయన ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా మరి ప్రభా ఈ వాక్యంలో నా ప్రభా గూఢమైన మర్మాలు నాయన తండ్రి మీరే నా తండ్రి నాలో నుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నన్ను నిశలో చాటున మరుగుపరిచి నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన కావాల్సినటువంటి వర్తమానం అనుగ్రహించమని అయ్యా నాయన ఈ యొక్క కార్యక్రమంలో మీరుండి మీ నామానికి వాక్యం ద్వారా మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. అంటే ఇక్కడ దేవుడు మనకు సొలొమోను ద్వారా ఇక్కడ ఏం రాయించిందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలము, అంటే తెలివికి మూలము అని ఇక్కడ మనకు చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకు దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అన్నది ఇక్కడ. అయితే తెలివి అనేవాళ్ళు బుద్ధి గలవానికి ఒక మాట మనం చెప్పినట్లయితే వాడు మరి నేను ఈ తప్పు చేసినాను కదా అని ఆలోచన చేసి వాడు సరి చేసుకుంటాడు. అదే మూర్ఖులకు మనం చెప్తే వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అయితే ఇక్కడ మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే దేవుని పట్ల మనకు గౌరవపూర్వకమైన భయం భక్తి లేకుండా నిజమైన జ్ఞానం అసాధ్యం. అయితే మనకు భయం భక్తి ఉండాలనంటే, మనకు జ్ఞానం ఉండాలనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మనకు జ్ఞానానికి మూలం. అయితే దేవుని యందు మనం లేనట్లయితే మనం లోక సంబంధంగా ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత తెలివిని సంపాదించినా అదంతా వ్యర్థం. అయితే ఇప్పుడు ఇంకొక మాట ఏమంటున్నంటే మరి ఎంత మేధావులైనా, ఎంత ఆరితేరినా కానీ, ఎన్ని రకాలుగా నువ్వు మరి లోక సంబంధంగా హుషారుగా ఉన్నా కానీ జ్ఞానాన్ని నువ్వు సంపాదించలేవు. కొందరు ఎట్లా అంటే ఇప్పుడు వాక్యాన్ని బాగా చదువుతారు, వాక్యాన్ని బాగా పఠిస్తారు, వాక్యం ఎక్కడటక్కడ చెప్తారు, అన్నీ ఉంటాయి, కానీ వారికి జ్ఞానం లేదంటే అది వాళ్ళకు ఆ జ్ఞానం ఉండి కూడా వ్యర్థం అన్నమాట. అది దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకొక మాట మనం చూద్దాము. ఇక్కడ 3వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటుండంటే జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అంటే జ్ఞానం సంపాదించాలి. ఈ లోకం ఇప్పుడు ఈ దినాలలో లోకంలో చూసినట్లయితే డబ్బు సంపాదించాలి, ధనం సంపాదించాలి, పొజిషన్ ఉండాలి, పవర్ ఉండాలి అని ఎంతోమంది ప్రయాసపడుతూ ఉంటారు. మన చర్చెస్లలో చూసినట్లయితే ఏ సంగమనం మీరు తీసుకోండి, అక్కడ పొజిషన్ కావాలి, పవర్ కావాలి అని ఆరాటపడుతుంటారు. మరి పొలిటికల్గా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా అదే రీతిగా ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే జ్ఞానం సంపాదించుకున్న వాడు ఎవడంటే వాడు ధన్యుడు అన్నమాట. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అంటే మనకు తెలివి జ్ఞానము ఎంత ఉన్నా మనకు ఒకవేళ కొన్ని సమయాలలో వివేచన మనకు లేనట్లయితే అది వ్యర్థం అన్నమాట. అంటే ఆలోచన విధానం కూడా ఈ జ్ఞానం మనకు చూపిస్తుంది అన్నమాట. మన లోపల ఉన్న జ్ఞానము మనకు ఆలోచన విధానాన్ని కూడా చూపిస్తుంది. కనుక ఇక్కడ ఈ జ్ఞానం ఉండడం వలన మనకి ఏమవుతుందంటే మనకు చాలా అంటే విషయాలు తెలుస్తాయి. అంటే అవగాహన ఉంటుంది ప్రతి విషయంలో. సొసైటీలో నువ్వు ఎట్లా ఉండాలి, బంధువుల దగ్గర ఎట్లా ఉండాలి, కుటుంబంలో ఎట్లా ఉండాలి అని, నీ ప్రవర్తన ఏ రీతిగా నువ్వు కాపాడుకోవాలి అనేది ఈ జ్ఞానం మనకు బోధిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్ దీస్ డేస్ నాలెడ్జ్ ఈజ్ ప్లెంటిఫుల్ బట్ విజ్డమ్ ఈజ్ స్కేర్స్.
ఇట్స్ ఫస్ట్ స్టెప్ టు విజ్డమ్ ఈజ్ టు ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ గాడ్. ఫస్ట్ మనకి ఏముండాలంటే, జ్ఞానం అంటే మనకు ఫెయిత్ ఉండాలా. ట్రస్ట్ అంటే ఫెయిత్ ఉండాలా. తర్వాత మనం ఏం చేయాలా, దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎటువంటి రెస్పెక్ట్ అంటే హైలీ రిగార్డెడ్ రెస్పెక్ట్ మనం దేవునికి మనం ఇవ్వాలన్నమాట. అయితే ఇంకేమంటుండు, ఇట్స్ ఫస్ట్ స్టెప్ టు విజ్డమ్ ఈజ్ టు ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ గాడ్. ఫెయిత్ ఇన్ గాడ్ షుడ్ బి ది ఫౌండేషన్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్. అయితే ఈ ఫెయిత్ ఏముండాలంటే మన లోపల అది ఒక ఫౌండేషన్ లాగా ఉండాలి. ఫెయితే మనకు చాలా ఇంపార్టెంట్. యువర్ యాటిట్యూడ్స్ అండ్ యువర్ యాక్షన్స్, అవర్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. అయితే మన యాటిట్యూడ్ కూడా మరి మన జ్ఞానాన్ని బట్టి అది బయటకు వస్తూ ఉంటుంది. అంటే మనం చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. అందుకనే ఏమంటున్నాడు, అవర్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ అవర్ వర్డ్స్. అంటే మనం చెప్తుంటాం, ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాం, ఎన్నో ప్రామిసెస్ చేస్తుంటాం, కానీ దాన్ని బట్టి మనము ఆ మాటకు మనము కట్టుబడి ఉండం. అది అంటే జ్ఞానం అంటే ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాగ్దానం చేయము, ఒకవేళ చేస్తే దానికి కట్టుబడి ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏమంటుండంటే, వెండి సంపాదించట కంటే జ్ఞానం సంపాదించటం మేలు, అపరంజి సంపాదించట కంటే జ్ఞాన లాభం నందుట మేలు. అంటే వెండి, ఇప్పుడు ఈ దినాలలో వెండి కావాలా, బంగారం కావాలా అని అందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. కానీ జ్ఞానం సంపాదించాలనే ఆశ ఎవరికి లేదు. మనం ఎట్లా సంపాదిస్తాము జ్ఞానం అనేది? వాక్యం చదవడం ద్వారా, లేకుంటే మంచి మంచి మెసేజెస్ వినడం ద్వారా, తర్వాత ఇంకా సాక్ష్యాలు వినడం ద్వారా, దేవునికి మనం సాక్ష్యం దేవుని విషయంలో మనం సాక్షిగా జీవించడం ద్వారా, ఇది మనం జ్ఞానం సంపాదించుకోవడం. అయితే ఇక్కడ మరి అపరంజిని సంపాదించుకున్నట కంటే జ్ఞాన లాభం నందుట మేలు అంటున్నాడు. అపరంజి అంటే బంగారం. అయితే అది సంపాదించుకుంటే అది ఒకవేళ ఉంటే కూడా అది వేస్టే. కానీ జ్ఞానం ఉంటే ఏమవుతుందంటే అది నిన్ను నడిపిస్తుంది. దాని జ్ఞానం యొక్క మనకు యూజెస్ అంటే దాని లాభం ఏంటిది, దాని ఆశీర్వాదాలు ఏంటిది, ఈ యొక్క మరి వాక్యంలో ఇక్కడ రాయబడి ఉంది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. అయితే నీ ఇష్ట వస్తువులు అన్నీ ఏవైతే ఉన్నాయో దానితో సమానం కావు. ఎందుకంటే ఇప్పుడు ఇష్ట వస్తువులు ఈ లోకం సంబంధమైనవి. అయితే ఈ జ్ఞానం ఎటువంటిదంటే ఎప్పటికీ మనలో ఉండేది. అది మనల్ని శాశ్వత కాలము దేవుని విషయంలో మనల్ని ముందుకు నడిపించేది. అయితే ఈ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళు దేవుని స్తుతిస్తారు, దేవునికి దగ్గరగా ఉంటారు, దేవుని మాట వింటారు, దేవునికి లోబడి నడుస్తారు. నిజమైన జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళన్నమాట. అయితే ఇంకేమంటుడు, ఈ జ్ఞానం అనే కుడి చేతిలో ఏముందంట, దీర్ఘాయు ఉందంట, దాని ఎడమ చేతిలో ధనఘనతలు కూడా. అంటే దేవుని యందు మరి నరుని కష్టార్జితం వలన ఆశీర్వాదం రాదు, కానీ యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అని సామెతల గ్రంథంలో ఉంది. అయితే మరి మనం సంపాదించకున్న తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును అని కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే మరి దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు వాటి వైపు చూడొద్దు, లోక సంబంధమైన వెండి బంగారం ఇవన్నీ వాటి వైపు చూడొద్దు నువ్వు, కానీ దేవుని వైపు చూసి జ్ఞానం పెంపొందింపజేసుకున్నప్పుడు నీకేమవుతుంది, ధనఘనతలు కూడా నీకు లభిస్తాయి అన్నమాట. ఇంకేమంటుండు, దాని త్రోవలన్నీ క్షేమకరం. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం కలిగి ఉంటావో దాని త్రోవలన్నీ కూడా మనకు క్షేమం ఇస్తాయి. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. అంటే జీవవృక్షం అంటే ఏంటి, జీవజలము, జీవాహారము. జీవవృక్షం అంటే యేసుప్రభు అన్నమాట. అయితే ఆ జీవవృక్షం మనం కలిగి ఉంటాం. దాన్ని పట్టుకొని వారు అందరు కూడా ఎవరంట, ధన్యులు. ధన్యులు అంటే ధన్యతలు అంటే ఏంటిది, ధన్యత అంటే అదృష్టవంతులు అని అర్థం. ఎవరైనా అమ్మాయి ఒక రిచ్ మ్యాన్ చేసుకున్నారు, చాలా అదృష్టవంతురాలమ్మా ఆమె అని అంటాం మనం. అంటే మనము అంతకన్నా అదృష్టవంతులు ఎవరైతే ఉంటారో ఎవరంటే యేసు ప్రభుని వివాహం చేసుకునేటటువంటి వాళ్ళు, యేసు ప్రభుకు దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే ధనవంతులు అన్నమాట. వాళ్ళు ధన్యులు అని వాక్యం చెప్తుంది మనకి. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించిందట. ఏం చేసిందంట, జ్ఞానం వలన దేవుడు భూమిని స్థాపించిండు, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచిండు. దేవునికి ఉన్న వివేచనను బట్టి. ఇంకేమంటాడు, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి,
నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునము, వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అయితే ఇక్కడ మరి జ్ఞానం నీకు ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు ఏం చేయాలంటున్నాడు అంటే నువ్వు దాన్ని కాపాడుకోవాలా. అయితే జ్ఞానం అంటే మనకి ఏంటిది లాభము అంటే ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాము. ఆదికాండం ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. అంటే అబ్రహాం తోటి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. అంటే ఇక్కడ మనకు ఎప్పుడైతే మనము అబ్రహాం ఏం చేసిండు అని అంటే దేవుణ్ణి నమ్మిండు, దేవుణ్ణి విశ్వసించాడు. అందుకని ఇక్కడ దేవుడు ఏం చేసిండు, ఆయనను ఆశీర్వదించాడు అనమాట. అంటే జ్ఞానం మనకు ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా దేవుడు మనకు ఆ ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత ఇంకొక మాట, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయం 22 నుంచి 26 వరకు. ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, యెహోవా మోషకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగను, మీరు ఇశ్రాయేలీలను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానం మూలంగా ఉంచుకుంటారో వాళ్ళ విషయంలో దేవుడు ఇక్కడ ఇశ్రాయేలులకు ఆశీర్వాదం ఇస్తున్నాడు అనమాట. అయితే మీరు ఇశ్రాయేలుని ఈలాగా దీవింపవాలని అంటుండు. ఏమంటుండు, నిన్ను యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక. ఆమేన్, 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 ఆమేన్. అయితే ఈ పాటలో ఈ అర్థం ఉంది. ఏది, దేవుడు అంటున్నాడు అనమాట, నీకు సమాధానం కలుగుతుంది. ఆయన సన్నిధి మన మీద ఏమవుతుంది, ఆయన సన్నిధి కాంతి ఉదయింపజేసి మనకు సమాధానం దేవుడు కలుగజేస్తాడు. ఎప్పుడు ఆయన కట్టడలను మనం అనుసరించినప్పుడు, ఆయన వాక్యం మనం విన్నప్పుడు. తర్వాత ఇంకొక లాభం ఏముంటుంది అంటే మనకు కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. అతడు నీటి కాలువల యోరను అంటే ఎక్కడైతే నీరు వస్తుందో అక్కడ మనం నాటబడతామంట. అంటే ఎప్పుడు పచ్చగా ఉంటుంది చెట్టు. ఎప్పుడు ఉంటుంది, ఎట్లా ఉంటుంది, పచ్చగా ఉంటుంది అన్నమాట. అయితే పచ్చగా ఉంటుంది. తర్వాత ఆకువాడక, అప్పుడు ఎప్పుడైతే చెట్టుకు వేరు మంచిగా ఉంటుందో, నీరు మంచిగా ఉంటుందో, ఆ చెట్టు ఎప్పుడు కూడా ఎండిపోదు, ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. అప్పుడు పచ్చగా ఉన్నప్పుడు ఏమవుతుంది, దానికి ఫలాలు వస్తాయి. అయితే అతడు అంటే ఆ చెట్టు వల్ల ఎప్పుడైతే ఆయన ఉంటాడో అప్పుడు అతడు చేయనదంతా కూడా సఫలం అవుతుంది అన్నమాట. అంటే ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. మనం ఇవన్నీ లాభాలు చూడం. ఎవరు పోతారు ప్రార్థనకు, ఎవరు వెళ్తారు, ఉపవాసం ఉండాలన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా, మళ్ళీ కానుకలు ఇవ్వాలన్నా,
రెగ్యులర్గా పోవాలన్నా, ఎందుకు ఈ లైఫ్ మనం హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కదా, పిక్చర్స్కి వెళ్ళొచ్చు, పార్టీస్కి వెళ్ళొచ్చు, పిక్నిక్స్కి వెళ్ళొచ్చు, ఎక్స్కర్షన్లకు వెళ్ళొచ్చు, టూర్లకు వెళ్ళొచ్చు, మన డబ్బులు ఉన్నాయి కదా అని మనం అనుకుంటుంటాం. అయితే అల్పకాల పాపభోగం అనుభవించుట అది మంచి పద్ధతి కాదు. మోషే ఏం చేసిండు? మోషే అల్పకాల పాపభోగం అనుభవించకుండా ఆయన ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని అనుకున్నాడు. ఎందుకంటే ఆయన రాబోయే ఒక బహుమానం కొరకు ఎదురు చూసి, అయితే ఆయనకు అప్పుడు ఆ బహుమానం కనబడలేదు, కానీ ఆయన లోబడ్డాడు. లోబడి ఏం చేసిండు? ఇశ్రాయేలులతో శ్రమలలో ఆయన పాల్పంపులు పొందిండు. అట్లనే మనం కూడా ఈ దినాన మరి క్రైస్తవుల విషయంలో, క్రైస్తవత్వ విషయంలో, యేసు ప్రభు సువార్త విషయంలో, మరి సేవ విషయంలో మనం కష్టపడినట్లయితే మనకు తప్పకుండా దేవుడు మనకు ఒక మంచి ఏమి ఇస్తాడో మనకు తెలియదు, ఒక మంచి బహుమానం అయితే మనకు ఉంటుంది. తప్పకుండా మనకు ప్రతి మంచి కార్యానికి ఒక బహుమానం ఉంటుంది. ఆ బహుమానం ఇప్పుడు మనకు కనబడతలేదు. కనబడంది నిత్యం, కనబడేది అనిత్యం. ఇప్పుడు కనబడేటివన్నీ మన వెంట రావు, కనబడంది మన వెంట వస్తుంది. అయితే ఇక్కడ మరి మనం చూస్తున్నాం, ఏది అతడు చేయనదంతయు సఫలమవునట్టు. ఎప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో అది దేవుడు నీకు సఫలపరుస్తూ ఉంటాడు అన్నమాట. దేవునికి స్తోత్రంలో. అయితే ఇంకొకటి, జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం ఏమంటుడు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అంటే జ్ఞానవంతురాలు అంటే ఈ స్త్రీ ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. అందం మోసము, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడునని ఒక దగ్గర. అయితే అటువంటి స్త్రీ అన్నమాట ఈమె జ్ఞానవంతురాలు. ఏం చేస్తుంది? తన ఇల్లును కట్టుకుంటుంది. అంటే ఎట్లా ఉంటుంది అంటే, తన పిల్లలు ఏం చేస్తున్నారు, తన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, మరి మొబైల్ చూస్తున్నారా, సినిమాలు చూస్తున్నారా, చెడు స్నేహంలో ఉన్నారా, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా అని కనిపెడుతుంటారు జ్ఞానవంతురాలు. చాలామంది స్త్రీలు వాళ్ళకు ఫ్యాషన్స్, వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళు అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి, టైమే ఉండదు వాళ్ళకి. భర్తను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు, వాళ్ళ ఎంజాయ్లో వాళ్ళు ఉంటారు. అప్పుడు ఆమె జ్ఞానవంతురాలు అని అనరు. ఆమెను ఏమంటారు? మూఢురాలు, తన చేతులతో తన ఇల్లు ఊడబెట్టుకుంటుంది. మొత్తం ఇల్లు లేకుండా చేసేసుకుంటుంది. ఎప్పుడైతే స్త్రీ చేతిలోనే అన్నీ ఉంటాయి. స్త్రీ ఎప్పుడైతే భర్తను గౌరవించి మరి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించుకుందాము, దేవుని విషయంలో మనం ఎదుగుదాము, దేవునికి మనం దగ్గరగా జీవిస్తాము అని ఆశ కలిగి ఉంటుందో, అప్పుడు తన పిల్లలు మంచిగా అవుతారు, తన భర్త మంచిగా అవుతాడు. తర్వాత వేరే వాళ్ళకు కూడా వీళ్ళు ప్రార్థన చేయొచ్చు. వేరే వాళ్ళందరూ పిలిచి వీళ్లకు విన్నపాలు చెప్తుంటారు, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తుంటారు. అలాంటి స్టేటస్లో దేవుడు మనల్ని ఉంచుతాడు. అదే జ్ఞానవంతురాలకు ఉన్నటువంటి లక్షణం అన్నమాట. అయితే ఇంకొక మాట, మరి అదే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 12వ వచనం, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అయితే వీళ్ళు ఏమనుకుంటారు? జ్ఞానం లేనటువంటి వారు, మేమంతా చేసేదంతా కరెక్టే, మేము తప్పేం చేస్తలేం, ఎవరిని మోసం చేస్తలేం, లేకుంటే దొంగతనాలు చేస్తలేం, ఎవరినన్నా మరి చంపడం అటువంటివన్నీ ఏం చేస్తలేం, మనము సరైన మార్గంలోనే నడుస్తున్నాం అని అనుకుంటే ఏమవుతుందంట? తుదకు అది మరణమునకు త్రోవదిస్తుంది. మరణం అంటే రెండవ మరణంకు త్రోవదిస్తుంది. అంటే అది నీ యొక్క అన్వాంటెడ్ జ్ఞానం అన్నమాట. అది అంటే జ్ఞానం ఉండాల్సిన రీతిగా ఉండకపోవడం. అయితే అది మంచి మార్గం అని మనం అనుకుంటాం, మనుషులు అట్లా అనుకుంటారు. కానీ దేవుని దగ్గరికి రాకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా నేను సరిగానే ఉన్నానులే అని అనుకుంటే అది తప్పు త్రోవకు దారి తీస్తుంది అని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట మనం చూసాం, అదే సామెతలలో 1వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం, ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు,
బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు, నా గద్దింపును విని తిరుగుడి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, ఎవరైతే దేవుని తిరస్కరిస్తారో, దేవుడు అంటే ఇష్టపడరో వాళ్ళను జ్ఞానం లేని వారులారా అంటుండు దేవుడు. మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటారు? అపహాసకులారా అంటే దేవుని యొక్క కార్యాలను చూసి అపహాస్యం చేసేవాళ్ళు, జోక్స్ చేసేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు అపహాసకులు అంటారు వాళ్ళని. అయితే మరి ఒక క్రిస్టియన్ కాలేజ్ ఉన్నది. ఆ క్రిస్టియన్ కాలేజ్లో దేవుని వాక్యాలు పెట్టి జోక్స్ చేస్తారు. దేవుని వాక్యాలు పెట్టి జోక్స్ చేసి అపహాస్యం చేస్తుంటారు, దేవుణ్ణి కించపరిచి మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం చూస్తే వాళ్ళు క్రైస్తవులే. అయితే అపహాసకులకు ఏమవుతుందంటే, అపహాసకులు మీరెన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం అంటే మీరెన్నాళ్ళు ఇంకా జ్ఞానం అసహించుకుంటారు. దేవుడు అంటుండు రండి అని పిలుస్తున్నాడు, వాక్యం వినండి, లోబడండి అని చెప్తున్నాడు. అయితే నా గద్దింపు విని తిరుగుడి అంటుడు. దేవుడు గద్దిస్తున్నాడు మనల్ని. అంటే గద్దిస్తున్నట్టే దేవుడే దిగొచ్చి గద్దించడం లేదు. అనేకులు మరి దేవుని బిడ్డలు వాక్యం చెప్తున్నారు. ఇట్లనే నాలాగా కొంతమంది మన సండేస్ చర్చెస్లలో పాస్టర్లు కావచ్చు, అయ్యగారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వాక్యం విత్తబడుతున్నది. అప్పుడు ఆ వాక్యం విని మనం ఏం చేయాలా, లోబడాలా. ఎవ్రీ సండే వెళ్తున్నాం కానీ మన లోపల మార్పు లేదు, క్రైస్తవుల లోపల మార్పు లేదు. అనేక మంది హిందువులు, ముస్లిమ్స్, మరి పంజాబీలు వాళ్ళు మారుతున్నారు. వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు, యేసుప్రభు. పంజాబీ స్టేట్లో చూసినట్లయితే చాలా గొప్ప కార్యాలు అవుతున్నాయి అక్కడ. మరి వాళ్ళు ఆనందిస్తున్నారు, గంతులు వేస్తున్నారు, సంతోషంగా పాటలు పాడుతున్నారు వాళ్ళు. అదే మన క్రిస్టియన్స్ అదే చర్చిలో పాట పాడాలా, మళ్ళీ ఇంటికి రావాలా, మళ్ళీ చర్చికి పోవాలా, మళ్ళీ ఇంటికి రావాలా. ఎక్కడ కూడా సువార్త చెప్పడం లేదు, ఎవరితో కూడా మరి దేవుడు చేసినటువంటి మేళ్ళు పంచుకోవడం లేదు. ఇది క్రైస్తవత్వం. నామకార్థ క్రైస్తవులు 90% ఉన్నారు. ఒక 10% దేవుని యందు భయభక్తులు గల వారు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. అయితే మరి ఈ 90% ఎవరైతే దేవుని అసహించుకుంటారో వాళ్లకు రిజల్ట్ ఏముంటుందంటే, ఏమంటుండే దేవుడు ఇక్కడ, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను నీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశం మీకు తెలిపేదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను ఎంత మిమ్మలను గద్దించి మిమ్మలను మరి హెచ్చరించి మాట్లాడినప్పుడు మీరెవరు కూడా నా దగ్గరికి రాలేదు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటుండంటే, కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను అంటుడు. అంటే మీకు భయంకరమైనటువంటి విపత్తులు రావడానికి ఆస్కారం ఉన్నది. అప్పుడు అట్లా వచ్చినప్పుడు నేనేం చేస్తా, నవ్వుతా అంటున్నాడు దేవుడు. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టేదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదరు కానీ నేను కనబడకుందును. అది అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, దేవా నా దగ్గర రా ప్రభా, నన్ను క్షమించు నాయన, నాకు ఈ కష్టం తీసేసేయి, నాకు ఈ బాధ తీసేయని అంటే దేవుడు మన దగ్గరికి రాడు. అక్రమం చేయవర్లారా అంటాడు అప్పుడు. కాబట్టి మరి మనం ఏదైతే ఇవన్నీ చూసి తెలిసి కూడా, తెలియక చేస్తే కనికరింపబడతాం కానీ తెలిసి చేస్తే కూడా మనకు అది ఏమవుతుంది, అది శాపంగా మారుతుంది. దేవుడు మన మీద కనికరం చూపెట్టాడు. మనకు సమయం ఉన్నప్పుడే దేవుడు ఏమంటుండు, మీకు సమయం ఉన్నప్పుడే నన్ను వెతుకుడి అంటుడు. మీరు నా తట్టు తిరుగుడి, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతా అంటుండు. కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం, వాక్యం చదువుతున్నాం అనుకుంటున్నాం, చర్చికి వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ దేవునితో సహవాసం లేదు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం మనము? 5 నిమిషాలు, 10 నిమిషాలు. మన స్నేహితులతో ఎంతసేపు మాట్లాడుతున్నాము? గంటలు మాట్లాడుతున్నాం. మరి దేవునితో ఎప్పుడన్నా ఒక అర్ధగంట, ఒక 1 అవర్ ప్రార్థనలో గడిపినామా మనం? దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? ఈరోజు నీ పొజిషన్ ఏంటిది, నువ్వు చనిపోతే ఎక్కడ పోతావు అని దేవుడు మాట్లాడుతున్నాడా? ఆ భయం లేదు మనకు. మన రియల్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత అసలైన జీవితం ఆరంభమవుతుంది. అది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా, ఏ కులమైన ఏదైనా కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మరణం తర్వాత అసలు జీవితం ఆరంభమవుతుంది. కాబట్టి దేవుని విషయంలో మనం జ్ఞానం కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. జ్ఞానం వేరు, తెలివి వేరు. జ్ఞానం అంటే ఏంటిది? వివేచించడం, ప్రతి విషయంలో వివేచించడం.
చాలా మంది పిహెచ్డీలు చేస్తారు, డాక్టర్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, చాలా జ్ఞానవంతులు ఉంటారు, కానీ ఊరేసుకొని చచ్చిపోతారు. ఎందుకు? వాళ్ళకి విజయం లేదు, వాళ్ళకి తెలివి జ్ఞానం ఉంది, తెలివి ఉంది. ఎన్నో లోక సంబంధమైన విషయాలలో వాళ్ళు ఆరితేరున్నారు, వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ శ్రమ రాగానే ఏం చేస్తున్నారు? ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. అది జ్ఞానం అనరు దాన్ని. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ జ్ఞానం ఉన్నట్లయితే నువ్వు అట్లా ఉండవు. భయము నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు, నువ్వు భయపడవు. అది కూడా ఆ మాట ఉంది ఇక్కడ. ఏమనుందంటే అయితే ఒక దగ్గర ఉందన్నమాట. ఏమన్నదంటే ఇక్కడ కాబట్టి మీకు అపాయం కలుగున్నప్పుడు నేను నవ్వేదను. మీరు ఏ విషయంలో కూడా భయపడరు అనమాట. ఏ విషయంలో కూడా నేను అంటే నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు కనుక నా యందు విశ్వాసం ఉంచి నువ్వు భయపడకుండా ఉంటావు అపాయం వచ్చినప్పటికీ. ఎందుకు? జ్ఞానంతో నువ్వు దేవుని వెతికినావు కనుక. ఈ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సొలొమోనుకి దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు. లోకంలో అంతకన్నా ముందు ఎవరికి ఇవ్వలేదు, తర్వాత కూడా ఎవరికి ఇవ్వలేదు. అంత చాలా జ్ఞానవంతుడు సొలొమోను రాసినటువంటి సామెతలు. కాబట్టి చదివేటప్పుడు కూడా సామెతలు చదివితే కూడా బాగుంటుంది కనుక. ఇంతవరకు మరి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకున్నాను, మరి సమయం లేదు. దేవుని స్తోత్రం. మరి ఒక కొద్ది వాక్యం దేవుడు దీవించినాక ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. మరి నాయన అయ్యా జ్ఞానం విషయంలో నాయన మాట్లాడినావు తండ్రి, నీకు స్తోత్రం నాయన. అయ్యా మరి నీకు సన్నిహితంగా మేము లేనట్లయితే ప్రభా, అయ్యా నీ అందు భయభక్తులు కలిగి మేము లేనట్లయితే మాకు జ్ఞానం లేనట్టే ప్రభా. మేము ఎంత ప్రావీణ్యులమైనప్పటికీ, చదువుకున్న వారమైనప్పటికీ నాయన, అనుభవం ఉన్నవారం అయినప్పటికీ నాయన ప్రభా, అయ్యా నాయన నీ సన్నిధానంలో భయం భక్తి లేకుండా ఉంటే జ్ఞానం లేని వారమే ప్రభా నాయన. మరి జ్ఞానం సంపాదించుకోవడానికి మాకు నేర్పించండి అయ్యా. అనేకుల బిడ్డల మనసు మీరు మార్చండి ప్రభా నాయన. మరి జ్ఞానం కలిగి జీవించటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయగలరని అయ్యా. మరి ఈ యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డలో మీ కార్యం జరిగించి అయ్యా నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ కొద్ది మనవులు మా ప్రభు మీ ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.